క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలారా, దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆస్వాదించునుగాక. సీమోను పేతురు యొక్క దోణెను లోపలికి నెట్టమని చెప్తాడు ప్రభు. వెంటనే పేతురు ఆ పడవని, ఆ దోణెని యేసయ్యకి అప్పగిస్తాడు. లోపలికి తోస్తాడు. యేసుక్రీస్తు ఆ పడవలో కూర్చొని ప్రసంగిస్తూ ఉంటాడు జన సమూహానికి ప్రసంగించిన తరువాత ఏం చేస్తాడంటే, ఈ యొక్క దోణెను లోతులోనికి తీసుకుని వెళ్ళి కుడివైపున వల వేయి, నీకు చేపలు దొరుకుతాయని చెప్తున్నాడు. పేతురు అంటాడు, నా ఏలినవాడ, రాత్రి అంతా కూడా నేను పట్టాను, ఒక చేప పిల్ల కూడా దొరకలేదు, అయినా నీ మాట చొప్పున నేను పడతాను, వెళ్తాను, వల వేస్తానని చెప్తాడు. వెంటనే వల వేస్తాడు. ఆ 2 దోణెల నిండా చేపలను ఒడ్డునకు చేరుస్తారు. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, ఒకటి, దోణె అంటే నీ హృదయమే. మీరు నేనే దోణె. ఈ దోణిని యేసుక్రీస్తుకి అప్పగించాలి. మనల్ని యేసు ప్రభువారికి అప్పగించుకోవాలి. రెండవది, పేతురు ఇక్కడ చేసింది ఏంటంటే, తన జీవన ఆధారమైన పడవని యేసుక్రీస్తుకి అప్పగించాడు. యేసుక్రీస్తుకి అప్పగించిన తర్వాత యేసయ్య ఆ దోణిలో ఎక్కి కూర్చున్నాడు. నీలో నాలో కూడా యేసు ప్రభువారు కూర్చోవాలి. యేసు ప్రభువారు నీలో నాలో నివసించే అంత పరిశుద్ధత మనకు కావాలి. ఆయన కూర్చున్న తర్వాత ఏం చేశాడు? ప్రసంగించడం ప్రారంభించాడు. జన సమూహాన్ని చూసి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. అంటే నీలో నుండి నాలో నుండి వాక్యము అనేది ప్రకటించబడుట అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటు తర్వాత ఏం జరిగింది? అంతసేపు మరి యేసు ప్రభువారి యొక్క మాటలు వింటున్నారు మనుషులు. అదేవిధంగా ఆ సరస్సులో ఉన్న చేపలు కూడా ఆయన మాటలు వినడానికి దోణి పక్కకు వచ్చాయి. దోణి అనే నీ యొక్క జీవితాన్ని నువ్వు అప్పగించేటప్పుడు ఏం జరుగుతుందంటే, నీలో నుండి ప్రభు ఆయన బోధించడం ప్రారంభిస్తాడు. నీలో ఉన్న యేసు అనేక మందికి అద్భుతాలు చేయడం జరుగుతూ ఉంది. అదే విషయాన్ని పేతురుకు చేశాడు. మాత్రమే కాదు, యేసయ్య మాటలు వింటున్న అనేక చేపలు తమను కూడా సమర్పించుకున్నాయి యేసయ్య సేవ కొరకు, యేసయ్య మాట కొరకు. పిల్లలు తమను తాము సమర్పించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆకాశము లోబడుతుంది, భూమి లోబడుతుంది, అలలు లోబడుతూ ఉన్నాయి, జీవ జంతువులు లోబడుతూ ఉన్నాయి. మీరు నేను మనుషులమైన మనము దేవునికి విధేయులుగా ఉంటూ లోబడి ఆ ప్రభుకు సమర్పించుకుంటే, ఈ దోణిలో ఎక్కి యేసు ప్రభు ప్రసంగించినట్లుగా నీలో నాలో యేసు ప్రభు కూర్చొని అనేక మందిని ఆ సృష్టికర్త వైపు తిప్పడానికి సహాయకునిగా నువ్వు మారాలి. ప్రియా దేవుని బిడ్డ, మీరు నేను దోణె వలె ప్రభుకు అప్పగించుకుందాం. మనల్ని, మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం, అనేక మందిని ప్రభు వైపు తిప్పుతాం. కాబట్టి ఈరోజు మీరు నేను మనల్ని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వింటున్న బిడ్డలని, ధ్యానిస్తున్న బిడ్డలని మీరు దీవించండి. ఈ మార్నింగ్ మన్నా ద్వారా అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి సకల సమృద్ధినిస్తూ వర్ధలు చేయండి. మీ కృప, మీ దయ ప్రతి ఒక్కరికి తోడైండును గాక. ఆశీర్వదిస్తున్నాను, ఆస్వాదించండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.